అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఫైనల్గా అయితే నేను ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. జూలై 19th మార్నింగ్ అప్డేట్ అనమాట. సో నేను నిన్న రాలేదు, నిన్న అప్డేట్ ఇవ్వలేదు. సో మొన్న మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ వరకు స్వామివారి దగ్గర చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే జరిగిపోయాయి. సో నేను కంప్లీట్గా అయితే చూపిస్తా. ఎవరైనా కొత్త వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే లైక్ అండ్ షేర్ చేయండి, తెలుసు కదా. సో ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. డైలీ అప్డేట్స్ వస్తుంటాయి మన ఛానల్లో, ఎవరు మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. సో మంచి మంచి అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో కొత్తగా వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. జై శ్రీ జై శ్రీరామ్. సో స్వామివారి దగ్గర చూసుకోవచ్చు మీరు, లాంగ్ వ్యూస్ అయితే ఒకసారి చూపిస్తున్నారు చూడండి. సో ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అక్కడ దొడ్డు కర్రలు కనిపిస్తున్నాయి చూడండి అక్కడ. సో మనకు అంటే సన్న కర్రలు ఒక సైడ్ ఉన్నాయి, దొడ్డు కర్రలు ఒక సైడ్ ఉన్నాయి. స్వామివారి దగ్గర అయితే రోజు రోజుకైతే వర్క్ అనేది స్పీడ్గా అయితే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. సో చూసుకోవచ్చు ఒకసారి దగ్గరికి వెళ్ళి కంప్లీట్గా అయితే మీకు మాట్లాడతా ఏమేమి వర్క్ జరిగినాయి స్వామివారి దగ్గర అనేది. సో ఎవరైనా కొత్త వస్తే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలుసు కదా. పాత అయితే లైక్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే వేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు బూస్టింగ్ అయితే వస్తుంది అనమాట, ఇంకా 10 మందికి రీచ్ అవుతుంటుంది సో మన వీడియోస్ అనేది. సో ప్రతి ఒక్కరు తప్పకుండా అయితే లైక్ చేయండి. సో అదేవిధంగా నిన్న అయితే మనకు ఆదిలాబాద్ నుంచి అయితే ఈ దొడ్డు కర్రలు వచ్చినాయి అన్నట్టు చూడండి. అన్న వాళ్ళు అయితే ఈరోజు మార్నింగ్ అయితే కర్రలు అయితే అక్కడ మనకు అందరు కలిసి మోసుకుంటున్నారు అనమాట. ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేస్తున్నారు అన్నవాళ్ళు. సో ఒక్కొక్క కర్ర చూడండి చాలా అంటే చాలా పెద్దగా ఉంది చూడండి. ఇక్కడ సన్న కర్రలు చూడండి, వాటికి వీటికి డిఫరెంట్ చూడండి, చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. కట్టెలు కూడా చాలా పచ్చిగా అయితే ఉన్నాయన్నమాట. సో చూసుకోవచ్చు ఒక్కొక్క దొడ్డు కర్ర ఎంతలా ఉందో చూడండి, మీరు ఒకసారి చూపిస్తుంది చూడండి. చాలా అంటే చాలా బరువు కూడా ఉన్నాయన్నమాట. ఈ కట్టలు అన్నవాళ్ళు దగ్గర ఒక 10 మంది అయితే ఒక్క కర్రను పట్టడం జరుగుతుంది. సో అక్కడికైతే ఇప్పుడు 2 షిఫ్ట్ చేశారు అన్నవాళ్ళు మార్నింగే. సో అదేవిధంగా స్వామివారి ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ చూసుకున్నట్లయితే చూడండి, అన్నవాళ్ళు లోపల మొత్తం వెల్డింగ్ చేసేసుకున్నారు. నిన్న ఏమైందంటే సైడ్ లిఫ్టింగ్ చేసే రాడ్లు కూడా పెట్టేసుకున్నారు చూడండి. ఇక్కడ కనిపిస్తుందా ఈ రాడ్డు. సో ఈ రాడ్డు మరియు అక్కడ కనిపిస్తున్న రాడ్డు అన్నవాళ్ళు అయితే నిన్న వెల్డింగ్ చేసి పెట్టారు అన్నమాట. ఇవి మెయిన్ బేస్ అన్నమాట. ఏంటంటే బేస్ మనకు స్వామివారు లిఫ్టింగ్ చేసేటప్పుడు ఈ రాడ్లతో అయితే మనకు లిఫ్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అన్నవాళ్ళు ఇక్కడ హోల్ పెట్టేసుకొని సో మనకు లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్నవాళ్ళు కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటారని చెప్పారు కదా, బేస్ ఇక్కడ వరకే ఉండే మొన్నటి వరకు అన్నవాళ్ళు చూడండి. ఇది మొత్తం బేస్ ఎక్స్టెండ్ చేసుకున్నారు మనకు 2 feet వరకు అన్నవాళ్ళు. ఈ సైడ్కి వచ్చేసి మరియు అక్కడ సైడ్కు మొత్తానికి అయితే ఎక్స్టెండ్ చేసుకున్నారు. అన్నవాళ్ళు అయితే పైన చూడండి వెల్డింగ్ వర్క్ అయితే చేస్తున్నారు చూడండి. అక్కడ అన్నవాళ్ళు అయితే ఇంకా కొంచెం చిన్న మేజర్ వర్క్ అయితే చేస్తారు. సో మనకు అయిపోయే వరకు అన్నవాళ్ళు మెయిన్గా బందోబస్తు అయితే ఈ బేస్ని అయితే అన్నవాళ్ళు అయితే చిన్నవి వెల్డింగ్ అయితే చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకి ఏమింత ప్రాబ్లం లేకుండా గణేశుడు మెయిన్గా ఈ బడా గణేశుడు దీని మీదనే కూర్చుంటాడు కాబట్టి చాలా వెయిట్ అయితే ఉంటుంది కాబట్టి సో ఏమింత ప్రాబ్లం రాకుండా అన్నవాళ్ళు అయితే మొత్తం ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా లెవెలింగ్ చేసుకొని నీట్గా అయితే పై దాకా మొన్న మనం ఈ పోల్ సైడ్ రాడ్లు ఉన్నాయి కదా, మొన్న మిడిల్ వరకు అయితే వచ్చిండే నేను అప్డేట్ ఇచ్చినప్పుడు. సో చూసుకోవచ్చు మనకు దగ్గర పై దాకా అయితే వెళ్ళిపోయింది చూడండి, 69 feet పైకి అనమాట. సో మనకు షెడ్ వచ్చేసి మనకు 73 feet అయితే షెడ్ వస్తుందంట అన్నవాళ్ళు చెప్పారు. ఇంతకుముందు అడిగాను, 73 feet వరకు అయితే షెడ్ అయితే వెళ్ళిపోతుంది. పైన చూసుకున్నట్లయితే మనకు అక్కడ పైన వెల్డింగ్ చేసిన రాడ్లు కనిపిస్తున్నాయి కదా, దానికి సపోర్టింగ్గా వెనకాల కర్రలు కూడా పెట్టడం జరిగింది చూడండి. సో అన్నవాళ్ళు బందోబస్తుగా కదలకుండా మనకు సపోర్ట్గా అయితే కర్రలు అయితే పెట్టుకున్నారు. 69 feet పైకి వెళ్ళిపోయింది చూడండి, 73 feet షెడ్ అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. అన్నవాళ్ళు చిన్న రాడ్లు చూడండి ఏ విధంగా పైకి అయితే లిఫ్టింగ్ చేసుకుంటున్నారో. మనకు ఆ పైన కనిపిస్తుంది చూసారా, ఆ 69 feet పోల్ పైన మొత్తం సైడ్ రాడ్లు పైన అయితే కర్రలు పెట్టేసుకొని బందోబస్తుగా అయితే మనకు గట్టిగా అయితే ఫిక్స్ చేసుకోవడం అయితే జరిగింది చూడండి. ఒక్కసారి జూమ్ చేస్తా. సో ఆ విధంగా అన్నవాళ్ళు అయితే కర్రలు పైకి తీసేసుకొని ఈ విధంగా అయితే లాగేసుకుంటున్నారు చూడండి, ఒక్కొక్కటి తాడు సాయంతో అయితే. ఇక్కడ కింద మనకు వెల్డింగ్ టీం అన్న వాళ్ళు వచ్చేసి మార్కింగ్ చేసుకొని చిన్న రాడ్లు అనేది కట్ చేసుకొని మనకైతే ఆ తాడుకైతే కట్టడం అయితే జరుగుతుంది చూడండి. సో ఇక్కడ కూడా మనకు అన్నవాళ్ళు పైనుంచి కింది వరకు అయితే తాడు వేసుకున్నారు చూడండి, మన కార్పెంటర్ అన్నవాళ్ళు వచ్చేసి. సో ఇక్కడ అన్నవాళ్ళు చెప్పాను కదా, మన ఏదైతే సన్నకర్రలు ఉన్నాయో ఆ సన్నకర్రల లాగానే మాకు సేమ్ ఈ విధంగా అన్నవాళ్ళు చెక్ చేసుకొని సో జాయింట్ అయితే కొట్టేసుకుంటున్నారు చూడండి.
ఈ విధంగా సేమ్ ఇట్లా. సో అన్నవాళ్ళు అయితే దొడ్డు కర్రలను అక్కడ నుంచి ఇక్కడ తీసేసుకొని ఆ విధంగా అయితే మనకు లెవెలింగ్ చేసేసుకొని మనకు మార్క్ చేసుకొని అన్నవాళ్ళు అయితే ఆ జాయింట్లు అయితే కొట్టేస్తారు. ఒకటేసారి ఆ దొడ్డు కర్రను లావట్టడానికి. సో ఆ విధంగా మనకు కర్ర కింద మనకు కట్టబెట్టి అయితే మనకు అట్లా సపోర్టింగ్ అన్నవాళ్ళు చేతులు ఏం ప్రాబ్లం రాకుండా దాని కింద ఇరుక్కపోకుండా అయితే సో ఆ విధంగా అయితే అన్నీ మూసేసుకొని జాయింటింగ్ కొట్టేస్తారు. ఇప్పుడు ఈ రాడ్లు ఈ కట్టెలను వచ్చేసి ఈ కట్టలు అన్నవాళ్ళు అయితే జాయింటింగ్ అయితే కొడతారు ఇప్పుడు. సో చూసుకోవచ్చు 4 జాయింట్లు అయితే కొడతారు ఊరెళ్ళుండి. అందుకని చెప్పి నిన్న రాలేదు. నిన్న మనకు 11:30కి ఆ విధంగా మనకి దొడ్డు కర్రలు అయితే రావడం జరిగింది మార్నింగ్. అదేవిధంగా అన్నవాళ్ళు అయితే ఈ లిఫ్టింగ్ పూల్ కూడా నిన్న మధ్యాహ్నం అయితే పెట్టడం జరిగింది. సో ఎర్లీ మార్నింగ్ ఒక 10 to 11 మధ్యలో అయితే పెట్టడం జరిగింది అనమాట. సో చూసుకోవచ్చు నాగభవన వెల్డింగ్ టీమ్ వాళ్ళ అన్నవాళ్ళు అయితే ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారు. సో చిన్న చిన్న మేజర్ వర్క్ ఉంటుంది కదా. సో పైన వచ్చేసి ఇద్దరు అన్నవాళ్ళు అయితే చేస్తున్నారు చూడండి. సో స్వామివారి దగ్గర నెక్స్ట్ ఈ జాయింట్లు అయిపోయిన తర్వాత అన్నవాళ్ళు ఇక్కడ మనకు ఈ రైట్ సైడ్ మండపం అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మండపం ఉంది కదా అక్కడ ఇక్కడ. సో ఇక్కడ మండపాలకైతే అన్నవాళ్ళు అయితే గుంతలు అయితే తీసేసుకుంటారంట. గుంతలు తీసేసుకున్నాక మన గోవా అయితే కట్టడం స్టార్ట్ అవుతుంది అనమాట. రేపటి నుంచి నాకు తెలిసి గోవా అనేది స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నిన్న ఇక్కడ బ్యానర్ నిండే మన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో అయితే దర్శనమిస్తూ అయితే. సో అన్నవాళ్ళు అయితే కొంచెం సైడ్ పెట్టారు చూడండి, జూమ్ చేస్తారు చూడండి. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో ఎవరైనా చూడవాలి చూడండి. ఎందుకంటే మనకు 71 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 69 feet క్లై గణేష్ అనమాట. మట్టి గణేశుడు 69 feet అయితే మనం చూడబోతున్నాం ఈసారి. మనకి ఇక్కడ హయంగ్రీవ స్వామి వస్తాడు, శ్రీలక్ష్మి సమేత హయంగ్రీవ స్వామి. మనకు స్వామివారి పాదాల దగ్గర వచ్చేసి జగన్నాథ స్వామి మరియు అదేవిధంగా శ్రీ లక్ష్మీ త్రిపుర సుందరి. మనకు లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే గజ్జలమ్మ దేవి అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఎవరైనా తెలియని వాళ్ళకు ఉంటే మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకైతే నేను చూపిస్తాను. సో ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటా. ప్రతి ఒక్కరు ఇట్లనే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ స్వామివారి దగ్గర మనకు ఈరోజు ఉన్న అప్డేట్ అన్నమాట. సో ప్రతి ఒక్కరైతే కొంచెం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.